హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'సీసు రోడ్ టు రివెంజ్' ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్‌గా సోనీ పిక్చర్స్ ఇండియా వెబ్‌సైట్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. ఫారిన్ కంట్రీస్‌లో అయితే ప్రైమ్‌లో ఉంది. 2022లో వచ్చిన 'సీసు' మూవీకి ఇది సీక్వెల్. రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కానీ చాలా వైలెన్స్ ఉంటుంది. బ్రూటల్‌గా చాలా ఘోరంగా ఉంటుంది. ఈ వైలెన్స్ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇప్పుడు మన హీరో సింపుల్‌గా లైఫ్ గడపాలని తన ఇంటికి వెళ్తాడు. తన ఇంట్లో తనకి చాలా మెమోరీస్ ఉంటాయి. సో, ఆ ప్లేస్ సేఫ్ కాదని ఆ ఇంటిని కట్టడానికి యూజ్ చేసిన కట్టెలన్నీ ఒక ట్రక్‌లో వేసుకొని వెళ్తూ ఉంటాడు. సో, అదే టైంకి తన ఫ్యామిలీని చంపిన ఒక కమాండర్ ఇతను ఆల్రెడీ చనిపోయాడనుకుంటాడు. బట్ ఇతన్ని బ్రతికి ఉండడం చూసి తన ఆర్మీ మొత్తాన్ని మన తాతని చంపడానికి తన వెంట పంపిస్తాడు. సో, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ నేనైతే త్రూ ఔట్ ద మూవీ ఎంజాయ్ చేశా గైస్. ఎక్స్ట్రార్డినరీ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ చూసి నేనైతే ఫుల్‌గా సాటిస్ఫై అయ్యా. యాక్షన్ విషయంలో మాత్రం అస్సలంటే అస్సలు తగ్గలేదు. బ్లడీ బ్రూటల్ యాక్షన్ ఉంటుంది. చూస్తున్నప్పుడు త్రూ ఔట్ గూస్ బంప్స్ వచ్చాయి. అన్ని టైప్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి గైస్. లైక్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కానీ, కార్ చేసేస్ కానీ, బాంబ్ బ్లాస్ట్ కానీ, ఏరోప్లేన్ వర్సెస్ ట్రక్ కానీ అన్నిటిని ఎక్స్ట్రార్డినరీగా కొరియోగ్రాఫ్ చేశారు. స్టోరీ అయితే చాలా బావుంటుంది. ఆన్ ద పాయింట్ ఉంటుంది. ఎక్కడ కూడా లాగ్స్ ఏమి ఉండవు. మూవీ స్టోరీలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. జస్ట్ 5 మినిట్స్‌కే మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళిపోతుంది. స్టోరీని చాప్టర్ వైస్‌గా డివైడ్ చేశారు. సో, ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. కార్ చేస్ కానీ, బైక్ చేస్ కానీ, ఏరోప్లేన్‌లో ఫైట్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిటిని చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ వరల్డ్ వార్ 2లో ఉన్నట్టు ఎగ్జాక్ట్‌గా చూపించారు. మూవీలో మెయిన్ ఫోకస్ మొత్తం మన తాత అండ్ ఆ కమాండర్ మీదే ఎక్కువ ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. అండ్ అసలు ఒక్క ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఉండదు గైస్. వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అయితే చాలా బావుంటాయి. జస్ట్ ఒకటి మైండ్‌లో పెట్టుకోండి. యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఈ మూవీలో హద్దులు లాంటివి ఏమీ లేవు. మంచి చేయలేని కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్ కూడా మన తాత చేస్తాడు. సో, లాజిక్స్ వెతకకుండా చూస్తే ఎంటర్‌టైన్ అవుతారు. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ అన్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్. సో, ఇది గైస్ 'సీసు రోడ్ టు రివెంజ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.